Hello students, today's topic is solve the following pair of linear equations by the substitution method. అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉపయోగించుకొని ఇచ్చినటువంటి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యొక్క x వాల్యూ మరియు y వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ ని తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ దట్ ఇచ్చిన రెండు ఈక్వేషన్స్ ని కూడా మనం నోట్ చేసుకుందాం. x plus y is equals to 14. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందామండి. సెకండ్ ఏంటిది? x minus y is equals to 4. దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ఉన్నాం కాబట్టి ఈ రెండు సమీకరణాల్లో ఏదో ఒక సమీకరణాన్ని ఈజీగా ఉన్నదాన్ని ఏం చేద్దామంటే మనకు కావాల్సిన విధంగా టర్న్ చేసుకుందాం. ఫ్రమ్ 2 అంటే ఈక్వేషన్ 2ని నేను ఈ విధంగా టర్న్ చేస్తున్నాను. ఎలాగా? x మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 4 అనుకున్నా ఉంది కదండి. ఈ మైనస్ వైని ఇటు పక్క తీసుకెళ్తాను. అంటే x ఈజ్ ఈక్వల్స్ టు వై ప్లస్ 4. x ఈజ్ ఈక్వల్స్ టు వై ప్లస్ 4. దీన్ని ఈక్వేషన్ 3 అనుకోండి. ఈక్వేషన్ 3. ఇప్పుడు మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ఉన్నాం కాబట్టి ఒక ఈక్వేషన్ ని ఇంకొక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే నేనేం చేస్తానంటే ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తా. చూడండి, రాస్తున్నాను. ఈక్వేషన్ 3 కెన్ బి సబ్స్టిట్యూటెడ్ ఇన్ ఈక్వేషన్ 1. దీని అర్థం ఏంటి? సమీకరణం 3ని సమీకరణం 1లో ప్రతిక్షేపిస్తున్నాను. సమీకరణం 1 ఏంటండి? x plus y is equals to 14. ఇప్పుడు మనం x వాల్యూ ఈక్వేషన్ 3లో ఎంత ఉంది? y plus 4 గా ఉంది. x is equals to y plus 4ని సమీకరణం 1లో మనం ప్రతిక్షేపిద్దాం. ఎలాగా? x ఉన్న చోటల్లా y plus 4 పెట్టండి. ఇక్కడ x బదులు y plus 4ని మనం సబ్స్టిట్యూట్ చేసాం. ప్లస్ y is equals to 14. ఇక్కడ ఒక y ఉంది, ఇక్కడ ఒక y ఉంది. ఆ రెండింటిని యాడ్ చేయండి. y plus y 2y ప్లస్ 4 is equals to 14. ఈ ప్లస్ 4ని is equal to అవతలకి అంటే RH సైడ్ తీసుకెళ్ళండి. Therefore 2y is equals to 14 minus 4. ఈ ప్లస్ 4 is equal to అవతలకి వెళ్తే మైనస్ 4 అవుతుంది. Therefore 2y is equals to 14 లోంచి 4 పోతే 10 అండి. ఇప్పుడు 2 into y, ఈ 2ని is equal to అవతల వైపు తీసుకెళ్తున్నాను. y is equals to 10 divided by 2. ఇక్కడ ఇంటూలో ఉన్నట్టు ఇటు వస్తే ఏమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది. 2 టేబుల్ 10 ని 5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. Therefore y is equals to 5. అంటే మనకి ఈ సాల్వ్ చేసి xy వాల్యూ కనిపెట్టాలి కదండి. ఆల్రెడీ y ని మనం ఫైండ్ అవుట్ చేసేసాం. ఈ వచ్చినటువంటి y వాల్యూని ఉపయోగించుకొని అనదర్ వాల్యూ x ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో x వాల్యూ కావాలంటే y వాల్యూని ఉపయోగించుకుని మనం ఏం చేద్దాం? x వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో పుట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఇట్ మీన్స్ దట్ y విలువను సమీకరణం 1లో మనం ప్రతిక్షేపించాలి. దేని కొరకు? x ను ఫైండ్ అవుట్ చేయడానికి. సో చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? x plus y is equals to 14. మరి x అంటే x అని మనం ఫైండ్ అవుట్ చేయాలండి. y అంటే ఎంత? 5 is equals to 14. ఈ ప్లస్ 5 is equal to అవతల పక్కకు తీసుకెళ్తున్నాం. చూడండి, x is equals to 14 minus 5. Therefore x is equals to 14 లోంచి 5 పోతే 9. Therefore x is equals to 9 and ఆల్రెడీ మనం y ఫైండ్ అవుట్ చేసాం. y is equals to 5. ఇచ్చిన సమ్ చూడండి ఒకసారి. సాల్వ్ ద ఫాలోయింగ్ పైర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ బై ది సబ్స్టిట్యూషన్ మెథడ్ అన్నాడు. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉపయోగించుకొని రెండు లీనియర్ ఈక్వేషన్స్ యొక్క వాల్యూస్ ని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత x వాల్యూ 9 వచ్చింది, y వాల్యూ 5 వచ్చింది. థ్యాంక్ యూ.